వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. నేను మీ నందగోపాల్ రాయల. ఇయర్ రౌండప్ 2020 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇయర్ రౌండప్ 2020లో ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జనవరి వీడియో మనం అప్లోడ్ చేశాము. జనవరి 2020 వీడియోలో కూడా మనం కొన్ని విషయాల్ని ప్రస్ఫుటంగా జనవరి 2020లో ఏమైతే జరిగినాయో ఆ అంశాల గురించి చెప్పడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 2020 వీడియో అనేది మనము ఈరోజు మీ ముందు మరి ఉంచడం జరుగుతుంది. అయితే ఎప్పట్లాగానే జనవరిలో ఇంపార్టెంట్ డేస్ ఏవైతే చెప్పుకున్నామో అలాగే దాని తర్వాతనే ఫిబ్రవరిలో కూడా ఇంపార్టెంట్ డేస్ చెప్పుకొని ఈ ఫిబ్రవరి నెల గురించి, ఫిబ్రవరిలో జరిగినటువంటి ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫిబ్రవరిలో ఇంపార్టెంట్ డేస్ ఏమున్నవి? ఫిబ్రవరిలో ఇంపార్టెంట్ డేస్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1 ఇండియన్ కోస్ట్ గార్డ్స్ డేగా మనం చెప్పుకోవచ్చు. అంటే భారత తీర ప్రాంత రక్షక దళ దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫిబ్రవరి 2వ తారీఖున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది అమలైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫిబ్రవరి 2వ తారీఖున మనం గమనించినట్లయితే ప్రపంచ చిత్తడి నేల దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు. సో వరల్డ్ వెట్ ల్యాండ్ డేగా, అలాగే MGNRGS డేగా కూడా మనం ఫిబ్రవరి 2ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 4 కనుక చూసుకున్నట్లయితే ఆ రోజున ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేగా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 5న ఏంటంటే ఫిబ్రవరి 5న ఇంపార్టెన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి రోజుగా, అంటే కాశ్మీర్ డేగా మనం చెప్పుకుంటాం. అలాగే నెక్స్ట్ ఫిబ్రవరి 10th చూసుకున్నట్లయితే ఆ రోజున ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు. వరల్డ్ పల్సెస్ డేగా ఫిబ్రవరి 10th మనం పేర్కొంటాం. అలాగే ఫిబ్రవరి 11th కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున నేషనల్ యునానీ డేగా మనం చెప్పుకుంటాం. నేషనల్ యునానీ డేగా, జాతీయ యునానీ వైద్య దినోత్సవంగా ఫిబ్రవరి 11th మనం పేర్కొంటాం. అలాగే ఫిబ్రవరి 12వ తారీఖున అంతర్జాతీయ మహిళలు మరియు బాలికలు సైన్స్ పట్ల అవగాహన దినోత్సవంగా మనం పేర్కొనడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 13వ తారీఖున వరల్డ్ రేడియో డేగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 21. ఫిబ్రవరి 21 కనుక గమనించినట్లయితే ఈ రోజున ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డేగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచ మాతృభాషల దినోత్సవం చెప్పుకోవచ్చు. మదర్ లాంగ్వేజెస్ డే అని కూడా మనం పేర్కొనడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 24వ తారీఖున ప్రాముఖ్యత ఏంటంటే నేషనల్ ఎక్సైజ్ డేగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 28వ తారీఖున ప్రాముఖ్యత ఏమిటంటే సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు కాబట్టి ఆ రోజుని మనం ఏం జరుపుకుంటున్నాం అంటే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నేషనల్ సైన్స్ డే ఎప్పుడంటే ఫిబ్రవరి 28న మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్గా ఫిబ్రవరిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ అన్నింటి కూడా మనం చెప్పడం జరిగింది. వాటిల్లో ఇంపార్టెంట్గా ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీరు ఏ డేటు, ఆ డేట్కి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏంది, ఆ డేట్కి సంబంధించినటువంటి థీమ్ ఏందనే విషయాన్ని కూడా కొద్దిగా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే, ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్లో ఉన్నటువంటి ఆ ఇంపార్టెంట్ డేస్ తర్వాత ఫిబ్రవరిలో 2020లో జరిగినటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫిబ్రవరి 2020 గురించి. నమస్తే ట్రంప్. ఓకే అండి, నమస్తే ట్రంప్ అండి. వాస్తవంగా నమస్తే ట్రంప్ని హౌ డు యూ డూ ట్రంప్ అని కూడా అంటారు. అలాగే గుజరాతీ భాషలో కెమ్చో ట్రంప్ అంటారు. ఓకే అండి, ఏమంటారు? కెమ్చో ట్రంప్ అంటారు. కెమ్చో ట్రంప్ అంటారు. కెమ్చో అంటే ఏంటంటే గుజరాతీ భాషలో ఎలా ఉన్నారు అని అర్థం. ఓకే అండి, ఎలా ఉన్నారు అని అర్థం. అలాగే హౌ డు యూ డూ ట్రంప్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. హౌ డు యూ డూ ట్రంప్ అని పేర్కొంటారు. సో ఈ నమస్తే ట్రంప్ అనే కార్యక్రమాన్ని వాస్తవికంగా చెప్పుకున్నట్లయితే 2020లో మన ఫిబ్రవరి 24, 25 తేదీలలో జరిగిందండి. ఫిబ్రవరి 24, 25 తేదీలో జరగడానికి ప్రధాన కారణం కనుక చూసుకున్నట్లయితే గతంలో మనకు 2019లో నరేంద్ర మోడీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఔడీ మోడీ అటువంటి మీటింగ్ జరిగిందండి. ఏ మీటింగ్ అది? ఔడీ మోడీ అనే మీటింగ్ జరిగిందండి. ఔడీ మోడీ అనే మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే హ్యూస్టన్లో జరిగిందండి. హ్యూస్టన్లో జరిగింది. హ్యూస్టన్ అనేది మనం చూసుకున్నట్లయితే 2019లో జరిగింది. నరేంద్ర మోడీ గారు వెళ్ళినటువంటి మీటింగ్ అండి. నరేంద్ర మోడీ గారు అమెరికాలోని హ్యూస్టన్లో అతను అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఆ సమావేశాన్ని ఏమంటారంటే ఔడీ మోడీ అనేటువంటి మీటింగ్గా పేర్కొంటారు. ఓకే అండి, ఔడీ మోడీ అనే మీటింగ్ అంటారు. ఆ మీటింగ్కి అక్కడ జరిగితే దానికి అలాగే అమెరికా అధ్యక్షుడు కూడా మన ఇండియాలోకి వచ్చి మరి వారు కూడా ప్రసంగించడం జరిగింది. ఆ ప్రసంగించినటువంటి ఆ యొక్క మీటింగ్ని నమస్తే ట్రంప్ అనే మీటింగ్గా పేర్కొనడం జరుగుతుంది. నమస్తే ట్రంప్ అని పేర్కొంటారు.
మరి డొనాల్డ్ ట్రంప్ గారు కనుక మనం మాట్లాడుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ గారు వారు అమెరికా దేశ అధ్యక్షుడి హోదాలో భారతదేశంలో పర్యటించడం అనేది ఇదే మొదటిసారి అనే విషయంగా చెప్పుకోవచ్చు. మరి మొదటిసారి కాగా ఈ మొదటిసారే చాలా అత్యద్భుతంగా వీరు ట్రంప్ గారు వచ్చినప్పుడు వారు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేస్తే వారు హాజరు కావడం జరిగిందండి. అంటే ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఎక్కడ కలదు అని అంటే మన ఇండియాలో కలదు. ఇండియాలో ఎక్కడంటే గుజరాత్లో కలదు. గుజరాత్లో ఎక్కడ కలదంటే మోతేరా అనే ప్లేస్లో కలదు. మోతేరాలో ఉన్నటువంటి ఆ స్టేడియం పేరు ఏమిటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకండి సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది అని అంటే మనకు మోతేరా అనే ప్లేస్లో ఉందండి. మోతేరా ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఆహ్వానం మేరకు డొనాల్డ్ ట్రంప్ గారు మన ఇండియాకు రావడం జరిగింది. మరి ఇండియాలో వారి యొక్క మీటింగ్ అనేది గుజరాత్లో కండక్ట్ చేశారు. మరి గుజరాత్లో ఎక్కడంటే మోతేరా అనే ప్లేస్లో కండక్ట్ చేశారు. మోతేరాలో ఎక్కడంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే ఇది అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏంటిదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం అండి. ఈ స్టేడియాన్ని ప్రారంభించిన తర్వాత వీరి యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేసిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకు కరోనా నేపథ్యంలో చాలామంది మరి జనవరి 30వ తారీఖు ఇండియాలో కేసు నమోదైంది. ఇండియాలో కేసు నమోదైన తర్వాత మీరు ఎలా అంతర్జాతీయ మీటింగ్స్కి ఏ విధంగా మీరు ఓకే చేశారు అని విపక్షాలు అడిగిన దానికి వాస్తవంగా నమస్తే ట్రంప్ అనే కార్యక్రమం అనేది గవర్నమెంట్కి సంబంధం లేని కార్యక్రమం. ఇది డొనాల్డ్ ట్రంప్ నాగరిక సమితి అనేటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం అనేది క్లారిటీ ఇచ్చిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు భారత పర్యటనలో వచ్చినందుకు భారతదేశానికి అమెరికాకు మధ్యన 21,549 కోట్ల ఒప్పందం కూడా జరిగిన విషయంగా చెప్పుకోవచ్చు. ఒకండి డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా భారతదేశానికి రావడం జరిగింది. ఆ భారతదేశానికి వచ్చినప్పుడు ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఇండియాలో నిర్మించడం జరిగింది. ఆ ఇండియాలో నిర్మించినటువంటి ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియంలో డొనాల్డ్ ట్రంప్ గారు వారు ప్రసంగించిన విషయంగా చెప్పుకోవచ్చు. వారు వచ్చిన సందర్భంగా భారత్ అమెరికాల మధ్య 21,549 కోట్ల ఒప్పందం అనేది జరిగిన విషయంగా మనం చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఆ ఒప్పందం 21,549 కోట్ల ఒప్పందం అంటున్నాం కదా. ఆ ఒప్పందంలో భాగంగా 6AH 64E అపాచీ బోయింగ్ 6AH 64E అపాచీ బోయింగ్ అలాగే 24 MH 60 రోమియో లాక్హీల్డ్ మార్టిన్ ఈ హెలికాప్టర్ని భారత్ వాళ్ళు అమెరికా నుంచి కొనుగోలు చేసిన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ బోయింగ్ అంటే కంపెనీ పేరండి, లాక్హీల్డ్ మార్టిన్ అంటే కూడా కంపెనీ పేరు. సో ఇక్కడ మీరు చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అపాచీ అని గుర్తుపెట్టుకోవాలి. టీవీఎస్ ఎట్లాగా అపాచీ ఉంటుంది కాబట్టి. అలాగే రోమియో అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామ్ ఏమని అడుగుతుంటారు? అపాచీ అనగా అంటాడు. అపాచీ అనగా హెలికాప్టర్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం? అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే రోమియో అనగా ఏమిటి? రోమియో అనగా హెలికాప్టర్. ఈ రోమియో హెలికాప్టర్ని ఎక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం? అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అపాచీ హెలికాప్టర్ని తయారు చేసే సంస్థ పేరు ఏం పేరు? దాని పేరు బోయింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ రోమియో హెలికాప్టర్ని తయారు చేసిన సంస్థ పేరు ఏం పేరు అంటే ఆ సంస్థ పేరు ప్రధానంగా లాక్హీడ్ మార్టిన్గా మనం చెప్పుకోవచ్చు. లాక్హీడ్ మార్టిన్గా మనం చెప్పుకోవాలి. సో లాక్హీడ్ మార్టిన్ అనేది కంపెనీ పేరుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ట్రంప్ భార్య ఉన్నది. ట్రంప్ భార్య పేరు ఏం పేరు? ఆమె పేరు మెలానియా ట్రంప్ అండి. ఈ మెలానియా ట్రంప్ అనేటమా వీరు ఏం చేశారు అని అంటే వీరు ఢిల్లీలోని సర్వోదయ ప్రభుత్వ పాఠశాలలో హ్యాపీనెస్ క్లాసెస్కి అటెండ్ అయ్యారు. సో హ్యాపీనెస్ క్లాస్ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే హ్యాపీనెస్ కరిక్యులం అనమాట. హ్యాపీనెస్ కరిక్యులం తోటి నడిచేటటువంటి కార్యక్రమం అనేది ఏ స్కూళ్ళల్లో కలదంటే ఢిల్లీ స్కూళ్ళల్లో కలదండి. సో హ్యాపీనెస్
అనేది గమనించాల్సిన విషయం అంటే ఏదైనా ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది జీడిపిలో కొలవడం జరుగుతుంది. కానీ ఆదాయం కాదు ఆనందంలో కూడా కొలవాలని చెప్పినటువంటి కంట్రీ ఏంటంటే భూటాన్ అనే కంట్రీ. సో ఇక్కడ గమనించాల్సిన ఇంకొక అంశం ఏంటంటే ఈ ఆనందం అనేది ఖచ్చితంగా అది ఎడ్యుకేషన్లో కూడా ఉండాలి. ఒక మంచి కరిక్యులం ఉంటేనే బాగుంటుందని మరి భారతదేశంలో తొలిసారిగా హ్యాపీనెస్ కరిక్యులంని స్కూల్ లెవెల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం ఏంటంటే అది ఢిల్లీ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఢిల్లీ అనేది హ్యాపీనెస్ కరిక్యులంని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ ప్లేస్ అనొచ్చు, ఫస్ట్ స్టేట్ అనొచ్చు, లేకుంటే ఫస్ట్ సిటీ అని కూడా పేర్కొనవచ్చు. అదేంటంటే మనకు ఢిల్లీ హ్యాపీనెస్ కరిక్యులం. భారతదేశంలో హ్యాపీనెస్ అంటే సంతోషం కోసమని హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఏంటన్నప్పుడు మధ్యప్రదేశ్ అనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అండి అలాగే హ్యాపీనెస్ సిటీస్ మీటింగ్స్ కండక్ట్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఏంది అన్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. హ్యాపీనెస్ సిటీస్ మీటింగ్ కండక్ట్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. హ్యాపీనెస్ కరిక్యులంని ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ ప్లేస్ అన్నప్పుడు ఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ స్టేట్ అన్నప్పుడు మధ్యప్రదేశ్ని గుర్తుపెట్టుకోవాలి. హ్యాపీనెస్ ఇండెక్స్ కాకుండా హ్యాపీనెస్ డెవలప్మెంట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ అన్నప్పుడు భూటాన్ అనే విషయంగా మనం డిస్కస్ చేయొచ్చు. ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా మనకు రిలీజ్ కావడం జరుగుతుంది. మార్చ్ 20th ఆ యొక్క రిలీజ్ అనేది కావడం జరుగుతుంది. ఎందుకంటే మార్చ్ 20ని మనం ప్రపంచ సంతోషమైన దినోత్సవంగా పేర్కొంటున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ సర్వోదయ ఆ ప్రభుత్వ పాఠశాలలో మరి వారు అటెండ్ అయిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు 2020లో వారు ఉన్నటువంటి అధ్యక్షుడు, బట్ 2021లో జో బైడెన్ గారు వస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ అటువంటి వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి వాస్తవంగా, కానీ వారు పొలిటికల్ లెవెల్లోకి రావడం జరిగింది. వారి యొక్క పార్టీ పేరు ఏం పేరంటే రిపబ్లికన్ పార్టీగా మనం చెప్పుకోవచ్చు. రిపబ్లికన్ పార్టీ యొక్క సింబల్ ఏంటిదంటే ఏనుగు అనే విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు రాసినటువంటి పుస్తకాలు కూడా మనం చూసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ గారు రాసినటువంటి పుస్తకం ట్రంప్ ది ఆర్ట్ ఆఫ్ ది డీల్ అనే పుస్తకాన్ని రాసిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ట్రంప్ ది ఆర్ట్ ఆఫ్ ది డీల్ అనే పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి పేరు ఏం పేరంటే డొనాల్డ్ ట్రంప్ అనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఇంకా గమనించాల్సిన అంశం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాసిన పుస్తకం పేరు ఏంటంటే ట్రంప్ గారి మీద అనితర సాధ్యుడు అసాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనే పుస్తకం రాయడం జరిగింది. అండి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాసిన పుస్తకం పేరు ఏం పేరంటే డొనాల్డ్ ట్రంప్ గారి మీద అనితర సాధ్యుడు అసాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనే పుస్తకం రాయడం జరిగింది. అదే ట్రంప్ గారు రాసుకున్న పుస్తకం పేరు ఏం పేరంటే ట్రంప్ ది ఆర్ట్ ఆఫ్ ది డీల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం 92వ ఆస్కార్ అవార్డ్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఫిబ్రవరిలో మనకు ఆస్కార్ అవార్డ్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తుంటారు. ఆస్కార్ అవార్డ్స్ అంటేనే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆస్కార్ అవార్డ్స్ అనేది ప్రపంచంలోని సినిమా రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారంగా ఆస్కార్ అవార్డ్స్ని పేర్కొంటారు. సో ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కడ ఇస్తారు అని అంటే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిల్స్లోని హాలీవుడ్లోని డాల్బీ థియేటర్లో ప్రతి ఇయర్ కూడా మరి ఈ యొక్క అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, సినిమా రంగంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం అనేది 2020 ఫిబ్రవరి 10న మనకు డాల్బీ థియేటర్లో జరిగిందండి. ఈ డాల్బీ థియేటర్లో ఎప్పుడు జరిగింది? 2020 ఫిబ్రవరి 10న జరిగింది. సో ఆస్కార్ అవార్డ్స్ గురించి మనం మాట్లాడుకుంటే 1929లో ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ని ఏర్పాటు చేసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఆస్కార్ అవార్డ్స్ని ఎన్ని రంగాల్లో ఇస్తారు అంటే 24 రంగాల్లో ఇస్తారు. 24 అన్నప్పుడు ఏంటంటే 24 క్రాఫ్ట్స్ కాబట్టి 24 క్రాఫ్ట్స్లో ఇస్తున్నటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆస్కార్ అవార్డ్స్ని ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కడ ఇస్తారు? అమెరికాలో ఇస్తారు. అమెరికాలో లాస్ట్ ఉంది కాబట్టి కాలిఫోర్నియాలో ఇస్తారు. కాలిఫోర్నియాలో ఇస్తారు. కాలిఫోర్నియాలో మళ్ళీ నెక్స్ట్ లీవ్ ఉంది కాబట్టి ఇక్కడ అంటే లాస్ ఏంజిల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. లాస్ ఏంజిల్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ లాస్ ఏంజిల్స్లోనే ఎక్కడంటే హాలీవుడ్ అనే ప్లేస్లో ఇస్తారు. హాలీవుడ్లో లాస్ట్ ఉంది కాబట్టి హాలీవుడ్లో మనకు డాల్బీ థియేటర్లో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ని ప్రదానం చేసినప్పుడు యాంకర్ అనేది ఖచ్చితంగా ఉంటారు. బట్ లాస్ట్ ఇయర్ లేరు. ఈ ఇయర్ కూడా యాంకర్ లేకుండా
ఈ యొక్క అవార్డ్స్ ప్రదానోత్సవం అనేది జరిగిన విషయంగా చెప్పుకోవచ్చు. వితౌట్ యాంకర్ అనేది మనకు ఇక్కడ జరిగింది. అయితే ఈసారి కనుక గమనించాల్సిన అంశం ఏంటంటే 92వ ఆస్కార్ అవార్డ్స్ విజేతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు ఉత్తమ చిత్రం అనేది ఈసారి పారాసైట్ అనేది వచ్చింది. పారాసైట్ అనేది ఏంటంటే దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి మూవీగా చెప్పుకోవచ్చు. దక్షిణ కొరియాకు చెందినటువంటి మూవీ అండి. ఈ పారాసైట్ అనేటువంటి మూవీ ఏంటంటే ఒక పేదవారికి అలాగే ఉన్నవారికి మధ్యన ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి, పేదవారు ఉన్నవారి ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఉన్నవారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ ఇట్లా అసమానతలు, ఆర్థిక అసమానతలను బేరీజ్ చేసుకొని పారాసైట్ అనేటువంటి చిత్రం అనేది రావడం జరిగింది. పారాసైట్ అంటే ఏంటంటే పరాన్నజీవిగా మనం చెప్పుకోవచ్చు. పరాన్నజీవి అని ఆ పేరులోనే మనకు అర్థమవుతుంది. అలాగే ఏ విధంగా ఉన్న వాళ్ళ ఇంట్లో లేని వాళ్ళు ఏ విధంగా ఉన్నారనే ఇతివృత్తంతో ఆర్థిక అసమానతలను బేస్ చేసుకొని ఈ సినిమా రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఉత్తమ నటుడు ఎవరు వచ్చారంటే జోక్విన్ ఫోనిక్స్ అన్నటువంటి వ్యక్తి వచ్చారు. జోక్విన్ ఫోనిక్స్ అన్నటువంటి వ్యక్తి జోకర్ సినిమాలో మరి ఉత్తమ నటనకు గాను రావడం జరిగింది. అలాగే జూడీ అన్నటువంటి చిత్రంలో ఉత్తమ నటి ఎవరు వచ్చారంటే రెనిజెల్ వెగర్ అన్నటువంటి వ్యక్తి రావడం జరిగిందండి. ఉత్తమ నటి పేరు ఏం పేరంటే రెనిజెల్ వెగర్ అన్నటువంటి వ్యక్తి రావడం జరిగింది. అలాగే బ్రాడ్ పిట్ అన్నటువంటి వ్యక్తి వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ అన్నటువంటి చిత్రంలో ఉత్తమ సహాయ నటుడు పురస్కారం అనేది వచ్చిన విషయంగా చెప్పుకోవచ్చు. బ్రాడ్ పిట్ అన్నటువంటి వ్యక్తికి వచ్చింది. ఉత్తమ సహాయ నటి లారా డెర్న్ మ్యారేజ్ స్టోరీ అన్నటువంటి చిత్రానికి వచ్చిన విషయంగా మనం చెప్పుకోవచ్చండి. మ్యారేజ్ స్టోరీ అనే చిత్రానికి వచ్చిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఉత్తమ దర్శకుడు పారాసైట్కి సంబంధించినటువంటి ఉత్తమ దర్శకుడు ఎవరంటే పారాసైట్కి సంబంధించినటువంటి వ్యక్తి రావడం జరిగింది. మరి పారాసైట్కి సంబంధించినటువంటి దర్శకుడు ఆయన బాంగ్ జూన్ హూ అటువంటి వ్యక్తికి వచ్చిందండి. బాంగ్ జూన్ హూ ఒక వ్యక్తికి వచ్చింది. అలాగే జోకర్ చిత్రానికి సంబంధించినటువంటి నటుడు జోక్విన్ ఫోనిక్స్కి ఏ విధంగా అయితే ఉత్తమ హీరో పురస్కారం వచ్చిందో ఇక్కడ హిల్డర్ అటువంటి వ్యక్తికి, ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి వ్యక్తి హిల్డర్కి మరి ఉత్తమ సంగీతం అనేది రావడం జరిగింది. అలాగే రాకెట్ మ్యాన్కి బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్ రావడం జరిగింది. ఐ యామ్ గాన్నా లవ్ మీ అగైన్ అటువంటి ఈ యొక్క సాంగ్కి వచ్చిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే పారాసైట్కి ఇంకొక పురస్కారం వచ్చిందండి. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అనేది కూడా రావడం జరిగింది. అలాగే మేకప్ అండ్ హెయిర్ స్టైలిష్గా అంటే బాంబ్ షెల్కి రావడం జరిగింది. ఉత్తమ డాక్యుమెంటరీ బెస్ట్ డాక్యుమెంటరీ అమెరికన్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే టైకా వైటాయిటీకి రావడం జరిగింది. అలాగే బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అనేది టాయ్ స్టార్ 4కి రావడం జరిగింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ అనేది ది నైబర్స్ విండోకి రావడం జరిగింది. ఓకే అండి, యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అనేది టాయ్ స్టారీ 4గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, టాయ్ స్టారీ 4. యానిమేటెడ్ అంటేనే బొమ్మలు అంటే టాయ్ అంటే బొమ్మ కాబట్టి మనం ఆటోమేటిక్గా టాయ్ స్టార్ 4 అనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి ఏంటంటే ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ అనేవి 24 రంగాల్లో ఇస్తారు కాబట్టి మనం 24 క్రాఫ్ట్స్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎక్కువగా బెస్ట్ ఫిల్మ్ ఎవరు, బెస్ట్ హీరో ఎవరు, బెస్ట్ హీరోయిన్ ఎవరు, బెస్ట్ డైరెక్టర్ ఎవరు అనేది ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. బెస్ట్ మూవీ ఏంటనేది కూడా ఫోకస్ చేస్తుంటారు. బెస్ట్ మూవీ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, పారాసైట్ అని. అలాగే బెస్ట్ హీరో మనకు జోక్విన్ ఫోనిక్స్ అటువంటి వ్యక్తి జోకర్ చిత్రానికి నటించడం జరిగింది. అలాగే బెస్ట్ హీరోయిన్ అటువంటి వ్యక్తి రెనీ జూలీ వెగర్ అంటే ఆమె జోడీ అనే చిత్రంలో నటించడం జరిగింది. అలాగే బెస్ట్ డైరెక్టర్ పేరు బాంగ్ జూన్ హో అటువంటి వ్యక్తి, ఆయన పారాసైట్ అటువంటి చిత్రానికి డైరెక్షన్ చేసింది కాబట్టి అతనికి రావడం జరిగింది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనం గమనించాల్సినటువంటి అంశం చూడండి, ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఆస్కార్ అవార్డ్స్లలో మనకు ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బాంగ్ జూన్, ఈయన పారాసైట్కి డైరెక్టర్ అండి, డైరెక్టరు అండ్ స్క్రీన్ ప్లే. సో పారాసైట్ 4 అవార్డ్స్ వచ్చినాయండి. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం, ఓకే. తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇదే చిత్రానికి సంబంధించి బెస్ట్ డైరెక్టర్ పురస్కారం, బెస్ట్ స్క్రీన్ ప్లే పురస్కారం కూడా రావడం జరిగింది. తర్వాత ఎక్కువగా అసలు 1917 చిత్రానికి వస్తుంది అనుకున్నారు కానీ 1917కి కాకుండా పారాసైట్ చిత్రానికి రావడం జరిగింది ఈసారి. అలాగే బెస్ట్ యానిమేటెడ్ షార్ట్కి 811 చిత్రానికి రావడం జరిగింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ లెర్నింగ్ టు స్క్వేర్ బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ అనే విషయం చెప్పుకోవచ్చు. ఓకే, బెస్ట్ సౌండ్ మిక్సింగ్ 1917కి వచ్చింది. బెస్ట్ సినిమాటోగ్రఫీ కూడా 1917కి వచ్చింది. యుద్ధ నేపథ్యంలో తీసినటువంటి చిత్రం అనేది ఫస్ట్ వరల్డ్ వార్ నేపథ్యంలో తీసినటువంటి చిత్రంగా చెప్పుకోవచ్చు. బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ ఫోర్డ్ వర్సెస్
ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ అనే చిత్రానికి రావడం జరిగింది. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అనేది వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ బెస్ట్ లైవ్ యాక్షన్ చిత్రానికి రావడం జరిగింది. ఇదే చిత్రానికి బ్రాడ్ పిట్కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అని పురస్కారం కూడా రావడం జరిగింది. అలాగే షార్ట్ ఫిలింకు మనం చూసుకున్నట్టయితే ది నైబర్స్ విండో బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైన్ లిటిల్ ఉమెన్ అనే చిత్రానికి వచ్చినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకు ఆస్కార్ అవార్డ్స్ అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా 2021 ఆస్కార్ అవార్డ్స్కి ఇండియా నుంచి నామినేట్ అవుతున్నటువంటి చిత్రం పేరు జల్లికట్టు అనే చిత్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు. జల్లికట్టు అటువంటి చిత్రంగా చెప్పుకోవచ్చు. జల్లికట్టు అనే చిత్రం అనేది ఇది ఒక మలయాళీ ఫిలింగా చెప్పుకోవచ్చు. కానీ జల్లికట్టు అనేది కనుక ప్రధానంగా చూసుకున్నట్లయితే తమిళనాడుకు సంబంధించినటువంటి సాంప్రదాయ క్రీడ అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, జల్లికట్టు అనేది 2021లో భారతదేశం నుంచి నామినేట్ అవుతున్నటువంటి చిత్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే భారతీయులకి ఆస్కార్ అవార్డు అనేది ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి పేరు ఏంటంటే భాను అత్తయ్య అటువంటి వ్యక్తికి రావడం జరిగింది. భాను అత్తయ్య అటువంటి వ్యక్తి 1982లో గాంధీ అనే చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ చేసినందుకు వారికి వచ్చిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి, భాను అత్తయ్య గారికి రావడం జరిగింది. కాస్ట్యూమ్ డిజైన్ చేసినందుకు వచ్చిన విషయంగా మనం చెప్పుకోవాలి. తర్వాత మత స్వాతంత్ర కూటమి అండి. మత స్వాతంత్ర కూటమి కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు జనరల్గా మైనారిటీలు 2 రకాలు ఉంటారండి. మైనారిటీలు 2 రకాలు ఎలా ఉంటారు అని అంటే మైనారిటీలు 2 రకాలు వచ్చేసి ఒకటి రిలీజియన్ బేస్ మీద ప్లస్ లాంగ్వేజ్ బేస్ మీద. భారతదేశంలో మైనారిటీలు ఎన్ని రకాలు అంటే 2 రకాలండి. ఒకటేమో మతం ఆధారంగా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భాష ఆధారంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మెజారిటీగా ఉన్నవారు మైనారిటీల యొక్క మతాలకు సంబంధించినటువంటి స్వేచ్ఛని వాళ్ళు హరింపజేస్తున్నారనే విషయంలో భాగంగా, అలాగే నెక్స్ట్ ఒక వ్యక్తుల యొక్క స్వేచ్ఛ, ఒక వ్యక్తి ఏ మతాన్నైనా తీసుకోవచ్చు, ఏ మతాన్నైనా పాటించవచ్చు అనేటువంటి విషయంలో భాగంగా మరి వాటి యొక్క హక్కులకు భంగం కలుగుతుంది, వ్యక్తి యొక్క మత స్వేచ్ఛ హక్కులకు భంగం కలుగుతుందనే ఉద్దేశంలో భాగంగా అంతర్జాతీయ మత స్వాతంత్ర కూటమి అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంతర్జాతీయ మత స్వాతంత్ర కూటమి అనే దాన్ని 27 దేశాలు ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇది వాషింగ్టన్ వేదికగా ఏర్పాటు కావడం జరిగింది. ఈ యొక్క కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ దేశాలలో ఏ మతస్థులైతే ఉన్నారో ఆ మతస్థులు అంటే వాళ్ళు పాటిస్తున్నటువంటి మతం ఏదైతే ఉందో ఆ మతానికి బలవంతంగా ఎవరు కూడా వారిని వేరే మత మార్పిడి చేయకూడదనే ఉద్దేశంతో, అలాగే వారు పాటిస్తున్నటువంటి మత సంప్రదాయాలు ఖచ్చితంగా ఆ దేశంలో ఒక అనుమతి లేకుంటే ఒక అంగీకారం అనేది ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటైన విషయంగా చెప్పుకోవచ్చు. కానీ ఇటీవల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశం కనుక చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ దేశం అనేది ప్రపంచంలో తొలి యూదు దేశంగా అది గుర్తింపు పొందినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ దేశం అనేది యూదు దేశంగా తనను తాను ప్రకటించుకున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి అనేది రావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో కొన్ని మతాలు అనేవి మైనారిటీలుగా ఉన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే మైనారిటీల గురించి అని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. జార్జ్ కురియన్ అనే కమిటీ అనే దాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయంగా చెప్పుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో వేరే మతాలు మైనారిటీగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. భారతదేశంలో టోటల్ మైనారిటీ మతాలు ఎన్ని అంటే 6 అన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొత్తం మైనారిటీ మతాలు ఏంటంటే 6 అన్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, ఇలా మనము జైనులు కానీ వీరిని మనం మైనారిటీ మతాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే, నెక్స్ట్ అదంతా ఏంటంటే మనకు మైనారిటీకి సంబంధించినటువంటి మతాలకు సంబంధించినటువంటి సింబల్స్ అంటే వివిధ మతాలకు సంబంధించిన సింబల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ FATF అంటే ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్గా చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక దేశం ఉగ్రవాదులకు నిధులు గనక రాకుండా వాళ్ళు ఉంటున్నట్లయితే ఈ FATF అనేది ఏంటంటే అలా నిధులు రాకుండా ఉండేటట్టు చేసినటువంటి కంట్రీని వైట్ లిస్ట్లోకి తీసుకొస్తుంది. అంటే నిధులు రాకుండా ఏ విధంగా ఉంచాలి, ఆ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు రాకుండా ఏ విధంగా ఉంచాలి అనే దానికి వీళ్ళు కొన్ని పారామీటర్స్ ఎంపిక చేసుకోరు. ఆ పారామీటర్స్ సంఖ్య ఏంటంటే 27 పారామీటర్స్గా చెప్పుకోవచ్చు. ఉగ్రవాదులకు
ఆర్థికంగా వాళ్ళను నిర్బంధించడంగా చేస్తే వాళ్ళ యొక్క ఉగ్రవాద చర్యలు అనేది మరి ముందు కొనసాగే అవకాశం ఉండదు. సో అలా చర్యలు తీసుకుంటున్నటువంటి దేశాలు మంచిగా ఉంటే వాటిని వైట్ లిస్ట్లోకి తీసుకొస్తారు. అవి మంచిగా లేకపోతే అవి ఖచ్చితంగా గ్రే లిస్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలా గ్రే లిస్ట్లోకి ఈ మనకు పాకిస్తాన్ అనేది రావడం జరిగిందండి. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఈ FATFలో ఉన్నటువంటి 39 దేశాల్లో వైట్ లిస్ట్లోకి రావాలంటే వాళ్ళకు 12 దేశాల మద్దతు అవసరం. కానీ పాకిస్తాన్ వాళ్ళు సీమాంతర ఉగ్రవాదానికి అలాగే POK లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేస్తూ వారు అక్కడ ఉన్నటువంటి వారికి ఉగ్రవాదులకు ఆర్థిక నిధులు సమకూరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే 27 రకాల ఫ్యాక్టర్స్లలో 27 రకాల చర్యలను వాళ్ళు తీసుకున్నటువంటి క్రమం లేదు. FATF అనేది ఈ పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో ఉంచడం జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు సీమాంతర ఉగ్రవాదాన్ని కానీ అక్కడ POK ప్రాంతాల్లో ఉగ్రవాదాలు కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళ లింకప్ ఉన్నది. అంతేకాకుండా మనకు ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తి కూడా పాకిస్తాన్లోని ప్లేస్లోనే ఉండే, అబోటాబాద్ కంటోన్మెంట్లో ఉండే. అలాగే మనకు రీసెంట్గా సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా మనకు POK మనకు సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. మనకు ఎక్స్పెషల్లీ బాలాకోట్ దాడులు అనేది కూడా మనం చేయడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్ 1 చేసాం, సర్జికల్ స్ట్రైక్ 2 కూడా చేసాం. దీన్ని బట్టి పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంలో అది విజయవంతం అవుతున్నది. కాబట్టి మరి దాని యొక్క విధి ఆ విధంగా మారినందుకు కావాలని మనము FATF వాళ్ళు వీటిని పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంచడం జరిగింది. ఇది ఫిబ్రవరిలో వచ్చినటువంటి సమాచారం అండి. అక్టోబర్లో కూడా రివ్యూ చేశారు. అక్టోబర్లో కూడా 2020 అక్టోబర్లో కూడా FATF వాళ్ళు చెప్పారు ఏమంటే మళ్ళీ అక్టోబర్లో మేము రివ్యూ చేస్తాము. ఆ రివ్యూ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు తీరు మార్చుకోకపోతే మళ్ళీ గ్రే లిస్ట్లో ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇలా గ్రే లిస్ట్లో పరిస్థితి ఉంటుందని చెప్తే అయినప్పటికీ కూడా 2020 అక్టోబర్లో కూడా వీరి యొక్క తీరు మారకపోయేసరికి ఖచ్చితంగా వారిని గ్రే లిస్ట్లో అక్టోబర్లో కూడా ఉంచిన విషయంగా చెప్పుకోవచ్చు. అంటే మనకు ఇయర్లో 2 టైమ్స్ చేస్తుంటారు వీరు జనరల్గా. ఆ 2 టైమ్స్లో కనుక తీరు మార్చకపోతే గ్రే లిస్ట్లో ఉంచడం జరుగుతుంది. ఈ గ్రే లిస్ట్లో ఉంటే ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా పెట్టుబడులు పెట్టాల్సినటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈ లిస్టును కూడా పరిగణలో తీసుకుంటారు. సో తద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వాటి యొక్క ఆర్థిక పరిస్థితులు అనేది ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు అనేది ఆటోమేటిక్గా దిగజారేటువంటి పరిస్థితి అనేది ఉండడం జరుగుతుంది. ఓకే అండి. అయినప్పటికీ FATF గ్రే లిస్ట్లో ఉంచినప్పటికీ కూడా పాకిస్తాన్ అనేది 2020 అక్టోబర్లో కూడా తన తీరు మారలేదు. ఓకే, నెక్స్ట్ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చూడండి, ఇక్కడ పోర్చుగల్ అధ్యక్షుడు అయినటువంటి మార్సెలో రెబెలో డిసౌజా అటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. చూడండి, ఈ పోర్చుగల్ అధ్యక్షుడు అయినటువంటి మార్సెలో రెబెలో డిసౌజా అటువంటి వ్యక్తి 2020 ఫిబ్రవరి 14వ తారీఖున మరి నరేంద్ర మోడీ గారు అలాగే పోర్చుగల్ అధ్యక్షుడైనటువంటి మార్సెలో రెబెలో డిసౌజా అటువంటి వీళ్ళిద్దరు కూడా మీటింగ్ అయ్యారు. ఈ మీటింగు మనం మాట్లాడుకోవడానికంటే ముందు మనకు చివరిసారిగా పోర్చుగీస్ అధ్యక్షుడు ఎవరు వచ్చారంటే మనకు 2007లో రావడం జరిగింది. పోర్చుగీస్ అధ్యక్షుడు చివరిసారిగా 2007లో వచ్చారు. తర్వాత 2020లో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన పెట్టుబడులు, రవాణా, ఓడరేవులు, కర్మాగారాలు, మేధో హక్కులు వంటి రంగాలలో మనకు ఒప్పందం అనేది కుదిరినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. పోర్చుగల్ అంటేనే మనకు పోర్చుగీసు, భారతదేశానికి మొదటగా వచ్చింది వారే, చివరిసారిగా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వారే అన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. 1961లో 1961లో మనకు ఆపరేషన్ విజయ్ అటువంటి ద్వారా వెళ్ళిన వాళ్ళు వాళ్ళే అండి. తర్వాత నెక్స్ట్ ఈ పోర్చుగల్ తోటి ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయంటే పోర్చుగల్ యొక్క రాజధాని పేరు ఏం పేరంటే లిస్బన్గా మనం చెప్పుకోవచ్చు. లిస్బన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. పోర్చుగల్ యొక్క కరెన్సీ పేరు ఏం పేరంటే యూరో అనే కరెన్సీగా మనం చెప్పుకోవచ్చు. పోర్చుగల్ యొక్క కరెన్సీ పేరు ఏం పేరంటే యూరో అనే కరెన్సీగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఇక్కడ ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి, పోర్చుగీస్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజా అని గుర్తుపెట్టుకోవాలి. వారు మన భారతదేశానికి 2020 ఫిబ్రవరిలో రావడం జరిగింది. ఫిబ్రవరి 14 నరేంద్ర మోడీ గారితో భేటీ అయిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిసారిగా పోర్చుగీసు అధ్యక్షుడు మనకు 2007లో వచ్చినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. 2007 తర్వాత 13 సంవత్సరాల తర్వాత పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాకి రావడం జరిగింది. వాస్తవంగా భారతదేశానికి వచ్చినటువంటి తొలి విదేశీయులు
కూడా మనం పోర్చుగీస్ వాళ్ళుగా చెప్పుకోవచ్చు ఆధునిక భారత చరిత్రలో. అలాగే చివరిసారిగా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా పోర్చుగీస్ వారు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. చివరిసారిగా వాళ్ళు 1961లో గోవా, డయ్యూ అండ్ డామన్ ఈ రెండు ప్రాంతాల వద్ద ఆపరేషన్ విజయ్ అటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది కనిపించడం జరుగుతుంది. సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే దానికి సంబంధించి పిఎం కిసాన్ మొబైల్ యాప్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుందండి. ఈ పిఎం కిసాన్ మొబైల్ యాప్ కనుక గమనించినట్లయితే ఎందుకు పిఎం కిసాన్ మొబైల్ యాప్ ఇంట్రడ్యూస్ చేశారు? పిఎం కిసాన్ మొబైల్ యాప్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే గమనించాల్సినటువంటి అంశము పిఎం కిసాన్ అనే పథకం ఒకటి ఉందండి. పిఎం కిసాన్ పథకం. ఈ పిఎం కిసాన్ పథకంలో పిఎం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకము, ఆ పథకం ద్వారా ఏం చేస్తారు అంటే రైతులకి 6,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది పెట్టుబడి సహాయంగా ఇవ్వడం జరుగుతుంది. రైతులకు పెట్టుబడి సహాయాన్ని ప్రపంచంలోనే మనం చూసుకున్నట్లయితే చాలా దేశాలు ఆయా దేశాలకు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ఇండియాలో కూడా మనం గమనించినట్లయితే రైతు ఆధారిత దేశం కాబట్టి ఇండియాలో రైతులకు పెట్టుబడి సహాయంగా డబ్బులు ఇవ్వడం అనే కార్యక్రమం అనేది కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2019లో స్టార్ట్ చేశారు. 2019లో ఫిబ్రవరి 24న యూపీలోని గోరఖ్పూర్లో స్టార్ట్ చేశారు. గోరఖ్పూర్లో స్టార్ట్ చేశారు. వాస్తవానికి 2019 ఫిబ్రవరి 24 కంటే ముందుగానే మనకు రైతు బంధు అనేటువంటి పథకం కూడా తెలంగాణలో ఉందనే విషయంగా చెప్పుకోవచ్చు. తర్వాత తెలంగాణలో రైతు బంధు అనే పథకం తర్వాత ఆ పశ్చిమ బెంగాల్లో కృషక్ బంధు అనేటువంటి కార్యక్రమం కానీ, కృషక్ బంధు అనేటువంటి పథకం కానీ, ఒడిశాలో కళ్యాణ్ అనేటువంటి పథకం కానీ వచ్చినటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏపీలో కూడా మనకు రైతు భరోసా అనే పథకం అనేది కూడా మనకు రావడం జరుగుతుంది. రైతుకు భరోసా ఇచ్చినటువంటి పథకాలు మనకు వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాలు కూడా వస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే కిసాన్ దివాస్ అని డిసెంబర్ 23వ తారీఖుని పేర్కొంటాం. అలాగే మనకు ఏపీలో జూలై 8వ తారీఖుని వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం కూడా జరుపుకుంటున్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళొక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పేరు ఏమంటారంటే అశోక్ దాల్వాయ్ అటువంటి కమిటీ. ఈ అశోక్ దాల్వాయ్ కమిటీ గారి నేపథ్యంలోనే వారి యొక్క సూచనల మేరనే ఆ నేపథ్యంలోనే ప్రారంభించిన పథకం పేరు పిఎం కిసాన్ పథకం. ఈ పిఎం కిసాన్ అనే పథకాన్ని ఎలా అమౌంట్ ఇస్తున్నారు అంటే ప్రారంభించినప్పుడు ఎలా ఉండే అంటే ప్రారంభించినప్పుడు వారి యొక్క విధానం ఇలా ఉండే అండి. నెంబర్ 1 చూసుకున్నట్టయితే ఒక సంవత్సర కాలంలో 6,000 రూపాయలని 2,000 రూపాయల చొప్పున 3 విడతలుగా అంటే 2,000 ఇంటూ 3 అంటే 6,000 రూపాయలని 2,000 రూపాయల చొప్పున ప్రతి 4 నెలలకు ఒకసారి రైతులకు ఇవ్వాలని వీళ్ళు అంచనా పెట్టుకోవడం జరిగింది. దీన్నే చాలా సింపుల్గా మనం మాట్లాడుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6గా చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఇది చూడొచ్చండి. 1, 2, 3, 4, 5, 6 అండి. 1, 2, 3, 4, 5, 6 అంటే ఏంటి? 1, 2, 3, 4, 5, 6 అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో 6,000 రూపాయలని 2,000 రూపాయల చొప్పున ప్రతి 4 నెలలకు ఒకసారి 3 దఫాలుగా 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇచ్చేటువంటి పథకం అండి. ఒకండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం అంటే ఏంటంటే 6,000 రూపాయలని ఒక సంవత్సర కాలంలో 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున 3 సార్లు ఇచ్చేటువంటి పథకం పేరు ఏం పేరంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఇది 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి. ఇది 2019లో అనుకున్నటువంటి అంశం. ఇప్పుడు 5 ఎకరాల లోపు అని కాదు, 5 ఎకరాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం అనేది పాటిస్తున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ పథకంలో భాగంగా ఏం చేశారంటే డైరెక్ట్గా రైతులకు నేరుగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పిఎం కిసాన్ మొబైల్ యాప్ అనేది కూడా వీళ్ళు ప్రారంభించడం జరిగింది. ఈ పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా నేరుగా రైతులకి ఈ యొక్క పథకము సంబంధించినటువంటి అమౌంట్ అనేది వారి యొక్క ఖాతాలో జమ అవుతుందనే విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ గమనించినట్లయితే పిఎం కిసాన్ అనే పథకాన్ని పశ్చిమ బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయండి. ఓకేండి, పశ్చిమ బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయంటే పశ్చిమ బెంగాల్ మీకు తెలుసు 2021
లో మనకు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ దీదీ వర్సెస్ మోదీ లాగా ఉంది కాబట్టి ఆటోమేటికల్గా పశ్చిమ బెంగాల్ వారు ఇది కాదని కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ కృషక్ బంధు అనేటువంటి పథకం ఉంది కాబట్టి కృషక్ బంధు అనే పథకం ఉన్నప్పుడు మరి స్వతహాగా ఈ పథకం మాకు అవసరం లేదని కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రైతులు ఈ పథకంలో చేరాలని లక్ష్యంగా పెట్టుకోగా అంటే 14 కోట్ల మంది రైతులకు ఈ పథకం అనేది అవసరం అంటే వాళ్ళు ఖచ్చితంగా చేరాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 9.74 మెంబర్స్ అంటే 9.7 crores మాత్రమే జాయిన్ అయ్యారని ఒక నమోదు చేసుకున్నారు. అందులో 8.45 కోట్ల మందికి రైతులకు చెల్లింపులు చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఒక అండి లక్ష్యమేమో 14 ఉన్నది, లక్ష్యమేమో 14 కోట్ల మంది ఉన్నారు. ఒక అండి నమోదైంది మాత్రం 9.74 ఉన్నారు. ఒక అండి ఇచ్చిన అమౌంట్ మాత్రము 8.45 మాత్రమే ఇచ్చారు. ఓకే అండి. సో ఇంకా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి, మళ్ళీ ఈ లక్ష్యాన్ని చేరుకోవాల్సిన అవసరం ఉందండి. అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మరి ఆ లక్ష్యాలన్నీ చేరుకున్నటువంటి క్రమంలో భాగంగా పిఎం కిసాన్ మొబైల్ యాప్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఈ మొబైల్ యాప్ని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఇటీవల వార్తల్లో బాగా వస్తున్నారు. వ్యవసాయ సంబంధించినటువంటి పథకాలను వ్యవసాయ సంబంధించిన చట్టాలు రీసెంట్గా రావడం జరిగింది. ఆ చట్టాల నేపథ్యంలో వారు వచ్చినటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి. ఇది మీకు యాప్ అనమాట. ఇది ఒక పిఎం కిసాన్ అనేది ఒక మొబైల్ యాప్. కానీ పిఎం కిసాన్ మొబైల్ యాప్ దేనికి సంబంధించిందంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి యాప్గా మనం చెప్పుకోవచ్చు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకంలో భాగంగా 6,000 రూపాయలని ఒక సంవత్సర కాలంలో రైతులకు అందజేయడం కోసమని ఏర్పాటు చేసినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని వాళ్ళు రైతులకు ఇవ్వడం కోసమని ఏర్పాటు చేసినటువంటి ఒక మొబైల్ యాప్గా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో చీపురు పార్టీ మరి గెలిచినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మరి చీపురు పార్టీ అంటున్నాం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు పార్టీ యొక్క గుర్తు పేరు చీపురు. ఆ పార్టీ యొక్క గుర్తు పేరు ఏమిటంటే చీపురు అండి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సింబల్ ఏందని అడిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సింబల్ పేరు ఏమిటంటే చీపురు. ఓకే అండి. మరి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క స్థాపకుడి పేరు ఏం పేరు? ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క స్థాపకుడి పేరు ఏం పేరు అంటే అతని పేరు అరవింద్ కేజ్రీవాల్ గారు. అరవింద్ కేజ్రీవాల్ గారు వారు 3 సార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి వారి యొక్క గెలుపు ప్రతిసారి కూడా ఒక అద్భుతమైన రికార్డ్ అనేది నమోదు చేస్తున్నటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి 2020లో వచ్చేసి జరిగినటువంటి ఎన్నికలలో ఫిబ్రవరి 11వ తారీఖున దీని యొక్క ఫలితాలు వచ్చినాయి. మొత్తం ఢిల్లీ అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అంటే 70 ఉంటాయి. ఆ 70లో 62 వీరికి రావడం జరిగిందండి. 62 రావడం జరిగింది. గతంలో ప్రీవియస్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 2015లో కనుక చూసుకున్నట్లయితే 67 వచ్చినాయి, 67 సీట్లు వచ్చినాయి 70కి. ఈసారి 2020లో కనుక చూసుకున్నట్లయితే 62 వచ్చినాయి. అంటే ఒక 5 సీట్లు అనేది తగ్గినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే అండి. ఇదే క్రమంలో బీజేపీ పార్టీకి మరి గమనించినట్లయితే 8 సీట్లు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక సీటు కూడా రాలేదు. 62 + 8 70 అయితే ఆటోమేటిక్గా ఇంకో పార్టీకి చోటు లేదండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2015 ఆప్ ఎన్నికల్లో 54.34 ఓట్లు సాధించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. జస్ట్ ఈసారి ఒక 1% లోపునే వాళ్ళ యొక్క 1% లోపునే వాళ్ళ యొక్క ఓటింగ్ శాతంలో తగ్గినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఢిల్లీకి మరి ముఖ్యమంత్రిగా 3వసారి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేత అరవింద్ కేజ్రీవాల్ గారు వారు ఎంపికైనటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వారు ఏర్పాటు చేస్తున్న స్వచ్ఛంద సంస్థ పేరు కూడా పరివర్తనను కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వారు రాసినటువంటి పుస్తకం పేరు స్వరాజ్ అనే పుస్తకంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే. పుల్వామా అమరుల స్మారక స్తూపం ఆవిష్కరణ. పుల్వామా దాడి అంటే మనకు గుర్తొచ్చేది 2019 ఫిబ్రవరి 14 గుర్తొస్తుంది. 2019 ఫిబ్రవరి 14. ఈ 2019 ఫిబ్రవరి 14 కనుక గమనించినట్లయితే 2019 ఫిబ్రవరి 14వ తారీఖున పుల్వామా ఘటన జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో. మరి సిఆర్పిఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని మరి ఈ యొక్క దాడి జరిగింది. దీనికి ప్రతిగా మనము 2019 ఫిబ్రవరి 26న మరి ఆపరేషన్ బందర్ పేరుతోటి మన భారత వైమానిక దళము సర్జికల్ స్ట్రైక్ మరి దాడి చేసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. సర్జికల్ స్ట్రైక్ 2 అనేది చేశారు. బాలాకోట్ దాడులుగా దాన్ని పేర్కొనడం జరుగుతుంది. కానీ 2019 ఫిబ్రవరి 14వ తారీఖున చనిపోయినటువంటి 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది స్మృత్యార్థం మనకు లెత్పోరా అటువంటి సైనిక శిబిరంలో
లెత్తుపోరా అటువంటి సైనిక శిబిరంలో మనకు స్మారక స్తూపాన్ని ఆవిష్కరించినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. పుల్వామా అనేసరికి మనకు 2 పాయింట్స్ గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? 2019 ఫిబ్రవరి 14, 2019 ఫిబ్రవరి 26 ఆపరేషన్ బందర్, సర్జికల్ స్ట్రైక్ టు బాలాకోట్ అనే విషయం గుర్తు రావాలండి. అంటే 2019 ఫిబ్రవరి 14వ తారీఖున 40 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు దాడుల్లో మరణించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క దాడిలో మరణించిన విషయంగా చెప్పుకోవచ్చు. వారి యొక్క దాడికి మనం ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్లోని బాలాకోట్ అటువంటి ప్రాంతంలో మనం సర్జికల్ స్ట్రైక్ 2 నిర్వహించడం, దాని పేరు ఆపరేషన్ బందర్ అని పేరు పెట్టిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి. దీని తర్వాత నెక్స్ట్ చూడండి, అత్యంత కాలుష్య నగరం, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఏంటిదంటే యూపీలో ఉన్నటువంటి గజియాబాద్ అండి. గజియాబాద్ ఇది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారిపోయింది గజియాబాద్. గజియాబాద్ తర్వాత హోటన్ అటువంటి వ్యక్తి, అంటే ఓటన్ అటువంటి నగరం అండి. హోటన్ అంటే మనకు వ్యక్తి కూడా ఉంటారు, కానీ ఇక్కడ హోటన్ అనేది నగరంగా చెప్పుకోవచ్చు. సో హోటన్ నగరం రావడం జరిగింది. గుజ్రాన్వాలా పాకిస్తాన్లో ఉంటుంది, ఇది 3rd ప్లేస్లో రావడం జరిగింది. ఫైసలాబాద్ 4th ప్లేస్లో రావడం జరిగింది. ఢిల్లీ మళ్ళీ 5th ప్లేస్లో ఉన్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో దేశపు రాజధానులలో అత్యంత కాలుష్యమైనటువంటి రాజధాని కూడా మన ఇండియా రాజధాని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చైనాలోని హోటన్ అనేది రాజధాని కాదు, గుజ్రాన్వాలా రాజధాని కాదు, ఫైసలాబాద్ రాజధాని కాదు, ఇండియా యొక్క రాజధాని ఢిల్లీ. కాబట్టి ఢిల్లీ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ రిపోర్ట్ని ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు 2019 ప్రకారము ప్రపంచంలో అత్యంత కాలుష్యమైనటువంటి నగరం ఏంటంటే దాని పేరు గజియాబాద్. ఈ గజియాబాద్ ఎక్కడ ఉంటుందంటే యూపీలో ఉంటున్నటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. గజియాబాద్ అన్నప్పుడు మనకు జీ వస్తుంది, జీ తర్వాత ఏమొస్తుంది అంటే హెచ్ వస్తుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఏది ఉన్నది అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో గజియాబాద్, సెకండ్ ప్లేస్లో ఓటన్ ఉంది. ఓటన్ అంటున్నాం, ఓటన్ అంటే హెచ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే టాప్ 30లో ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నగరాలు టాప్ 30లో కనుక తీసుకుంటే ఈ టాప్ 30లో 21 మన అండి, 21 ఇండియా. కాబట్టి మనం కొంచెం బాధపడాల్సిన అవసరం ఉంది. అందులో నగరాల్లో గజియాబాద్ కానీ, ఢిల్లీ కానీ, నోయిడా కానీ, గురుగ్రామ్ కానీ, గ్రేటర్ నోయిడా కానీ, బంద్వార్ కానీ, లక్నో కానీ, బులంద్ షహర్ కానీ, ముజఫర్ నగర్ కానీ, బాగ్పట్ కానీ, జింద్ కానీ, ఫరీదాబాద్ కానీ, కోర్ రౌత్ కానీ, భివాడి కానీ, పాట్నా కానీ, అలాగే పాల్వాల్ కానీ, ముజఫర్పూర్ కానీ, ఇసార్ కానీ, కుటైల్ కానీ, జోధ్పూర్ కానీ, మొరాదాబాద్ కానీ, ఇలా నగరాలు ఉన్నాయి. మరి టాప్ 30లో 21 సిటీస్ మన ఇండియా అంటే కొద్దిగా బాధాకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే కాలుష్య నగరాల్లో ఇందాక చెప్పాను అత్యంత కాలుష్య వాతావరణ రాజధానిలో న్యూఢిల్లీ అనేది ఎన్నో ప్లేస్లో ఉందంటే న్యూఢిల్లీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందనే విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచంలో అత్యంత కాలుష్యమైనటువంటి దేశ రాజధాని. తర్వాత అత్యంత కాలుష్యమైన దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. మనకు ఇందులో బంగ్లాదేశ్, మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాలలో ఫస్ట్ ప్లేస్లో ఉందండి బంగ్లాదేశ్ తర్వాత మన పాకిస్తాన్ ఉంది. సో ఓవరాల్గా ఇండియా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇటుపక్క ఫస్ట్ ఉంది బంగ్లాదేశ్, ఇది వచ్చి సెకండ్ ఉందనే విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే థర్డ్ కనుక చూసుకున్నట్లయితే మంగోలియా, ఇది చైనాకు వెనక మంగోలియా ఉంటుంది కాబట్టి 3rd పొజిషన్లో ఉంది. సో నెక్స్ట్ 4th పొజిషన్లో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 4th పొజిషన్లో ఏది ఉందంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. 5th ప్లేస్లో మనం ఉన్నాం అండి, 5th ప్లేస్లలో మనం ఉన్నాం. సో ఓవరాల్గా బీపీఎం ఏఎంగా మనం చెప్పుకోవచ్చు. సో బీపీఎం ఏబి అని గుర్తుపెట్టుకోవచ్చు, ఏబి లేకుంటే ఏఐ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాలలో ఇండియా ఎన్నో స్థానం ఉందండి, 5 అనే విషయంగా చెప్పుకోవాలి. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం గమనించాల్సిన అంశం లాస్ట్ స్లైడ్ ఇది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అమలు తీరుపై ర్యాంకులు అనేది ప్రకటన జరిగింది. ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్ అమలు తీరుపై ర్యాంకులు ప్రకటించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు అంటే ఆయుష్మాన్ భారత్ అనే పథకం ఉంది కదా, ఆయుష్మాన్ భారత్ అనే పథకం అనేది 2 రకాలుగా మనకు పథకం అనేది అమలవుతుంది. అందులో మనకు ఆరోగ్యశ్రీ తరహా పథకం ఒకటి, అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు సంబంధించినటువంటి పథకంగా చెప్పుకోవచ్చు. సో ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగానే మనకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల
నిర్వహణ అనేది దేశంలోనే మనకు ఏపీ అనేది అగ్రస్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉంది, తెలంగాణ 19వ స్థానంలో ఉందండి. ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తెలంగాణ 19వ స్థానంలో ఉందన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఒకండి మనకు ఏది ఆయుష్మాన్ భారత్ పథకం, ఆయుష్మాన్ భారత్ పథకం దీన్నే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకంగా పిలుస్తారు. దీన్నే నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ పథకంగా కూడా పిలవడం జరుగుతుంది, నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్గా పిలవడం జరుగుతుంది. ఈ పథకం అనేది 2 రకాలుగా అమలవుతుంది. ఏంటి? ఫస్ట్ వన్ జన ఆరోగ్య యోజన, సెకండ్ వన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్వహణ. సో తెలంగాణ మాత్రం దీని ఒక్కదాన్నే మనకు పాటిస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు తెలంగాణ. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆరోగ్యశ్రీ దీనికంటే జన ఆరోగ్య యోజన కంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అనే పథకం అనేది తెలంగాణలో ఉన్నది కాబట్టి జన ఆరోగ్య యోజన స్థానంలో తెలంగాణలో ఈ పథకం అనేది ఆయుష్మాన్ భారత్లో ఈ పథకం అనేది అమలు కావట్లేదు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు మాత్రము ఏర్పాటు చేస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్వహణలో తెలంగాణ అనేది 19వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందన్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అంతేకాకుండా గోవా, తమిళనాడు ఇవి 2వ స్థానంలో ఉన్నాయి, గుజరాత్ 3rd ప్లేస్లో ఉండడం జరిగింది, ఒడిషా అండ్ పంజాబ్ అనేది 4th ప్లేస్లో నిలిచినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అంటే ర్యాంకులు అనేది వచ్చినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా ఎందుకు వెల్నెస్ సెంటర్ల ఏర్పాటులో ఏపీకి ఎందుకు ఫస్ట్ ప్లేస్లో వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు వైద్య సేవలు అందించడమే కాకుండా వాటి యొక్క వివరాలని కూడా ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వ పోర్టల్కి వేగంగా అనుసంధానిస్తున్నారు కాబట్టి ఏపీకి ఫస్ట్ ప్లేస్లో వచ్చినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇది జనరల్గా ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల అమలు తీరుపై ఏర్పాటు చేసినటువంటి ర్యాంకులు అండి. సో ఓవరాల్గా ఇవి ఫిబ్రవరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ ఫిబ్రవరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో మీరు వాటిని ఖచ్చితంగా ఫాలో కాండి. మరి మిగిలిన వాటిని కూడా మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వీటిని కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు చేయవలసిందల్లా ఒకటే, చాలా సింపుల్గా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ 5 మంత్ర కెరీర్ పాయింట్ అంటే కైండ్లీ సపోర్ట్ మై ఛానల్గా అంటే చెప్పుకోవచ్చు. సో 5 మంత్ర కెరీర్ పాయింట్ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. అలాగే వీలైతే పక్కనున్న బెల్స్ కూడా ప్రెస్ చేయండి. ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ మేము మీ 5 మంత్ర. థ్యాంక్ యూ.